ఇంకా భరణి గారి విషయంలోకి వస్తే ఆయన కొంచెం ఎలా ఉందంటే కాన్ఫిడెంట్ 100% ఉంది అని చెప్పలేకపోతున్నాం. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా వదిలేస్తాడని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే టఫ్ గేమ్స్ వస్తున్నాయి ఆయనకు అన్నీ. అంటే డీమాన్తో పడినప్పుడు కానీ, తర్వాత రైతుతో అంటే ఫిజికల్ అటాక్స్ లేకపోయినా కూడా ఎందుకో కొంచెం ఓవర్ స్ట్రెస్ అవుతుంది. ఆ విషయం మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అంటే గెలవాల్సిన దగ్గర చిన్న చిన్న విషయాల వల్ల గెలవలేకపోతున్నాడు. నేను జరిగిన గేమ్లో కూడా తను షేప్స్ బాగానే పెట్టేశాడు. రింగులు తీసుకొచ్చి ఆ పిల్లర్ పైన వేయాలి, అంటే ఇక్కడ చేసిన ఆయన అక్కడ చేయలేకపోతున్నారు, స్ట్రెస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆ తర్వాత రీతు వచ్చి ఫటాఫట్ కానీ చేసింది, కానీ నేను చేయలేకపోయాడు. మొన్న జరిగిన గేమ్ కూడా అంతే. అంటే ఫస్ట్ సగం బాగా ఇస్తున్నాడు, తర్వాత ఇవ్వలేకపోతున్నారు. అంటే చూడాలి ఆయన భయపడుతున్నాడా, కంగారు పడుతున్నాడా, లేదంటే స్ట్రెస్ తీసేసుకుంటున్నాడా, అంటే ఫైనల్ దాకా వెళ్ళగలుగుతాడా, అంటే వెళ్ళే ధైర్యం ఉంటుందా అనేది అయితే అంటే కొంచెం డౌట్గానే ఉంటుంది. అంటే ఎంత బాగా ఆడినా కూడా ఎక్కడో కొంచెం ఎప్పుడైతే మనం లో అయిపోతామో ఇన్సైడ్, అది బయటికి అది రిఫ్లెక్ట్ అవుద్ది కదా. సో చూడాలి ఆయన మైండ్లో ఏముంటుందో, లేకపోతే ఏమైనా ప్లాన్ చేస్తున్నాడు, చూడాలి ఆయనకి ఏమొద్దు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా క్యాప్టెన్స్ కూడా గెలవలేదు కదా. నెక్స్ట్ ఆయన కొట్టాల్సింది ఇదే కొట్టాలి కొడితే. బట్ ఇది కూడా అటు ఇటుగా ఉంటుంది. అంటే గేమ్స్ అంటే ఇప్పటిదాకా గెలిచారు కాబట్టి టార్గెట్ తనే అవుతున్నాడు అందరికీ. ఎందుకంటే ఉన్న వాటిలో కొంచెం వీక్గా ఆయనే కనిపిస్తున్నారు కాబట్టి. సో ఆబ్వియస్గా ఎవరైనా గెలవాలంటే వీక్ పర్సన్స్తో ఆడితేనే కదా గెలుస్తారు. ఎమానియల్ అండ్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. అంటే వాళ్ళతో విత్ గేమ్ ప్లాన్తో ఉంటున్నారు. ఎమానియల్ అందరినీ మ్యానిపులేట్ చేయగల కెపాసిటీ కూడా ఉంది. భరణి గారికి అంత లేదు కంపారిటివ్లీ ఎమానియల్తో పోలిస్తే. అండ్ స్మార్ట్ గేమ్ కూడా ఆడుతున్నారు వాళ్ళిద్దరూ. సో చూద్దాం అసలు అట్లీస్ట్ ఇదైనా భరణి గారు గెలుస్తారా లేదనేది. సో కీప్ వాచింగ్ మీ.